హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఫుడీ. ఈరోజు మనం తయారు చేయబోయే వంటకం అందరికీ ఇష్టమైనది. అవునండి, అది నాటుకోడి కూర. నాటుకోడి కూర అంటే రుచి, ఆరోగ్యం మరియు సాంప్రదాయం ఒకే ప్లేట్లో. ఈ వంటకం తయారు చేయడం చాలా సులభం, కానీ రుచి మాత్రం అద్భుతం. ఈ వీడియోలో నాటుకోడి కూర ఆరోగ్యంగా ఈజీగా ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న నాటుకోడి కూర తీసుకొని అందులోకి సరిపడా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, తగినంత ఉప్పు, కొంచెం నూనె వేసుకొని బాగా మర్దన చేయండి. ముక్కకి ఉప్పు కారం బాగా పట్టాలి. అప్పుడే కూర చాలా బాగా టేస్టీగా వస్తుంది. ఇందులోకి కొంచెం టొమాటోలు, ఉల్లిపాయలు, కాజు పేస్ట్ చేసి ఆ పేస్ట్ ఇందులో వేసి ముక్కకు బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోండి. పదార్థాలన్నీ చికెన్ ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టుగా మర్దన చేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం వేడవనివ్వండి. ఇప్పుడు ఇందులో కొంచెం షాజీరా, ఒక 2-3 లవంగాలు వేసుకోండి. చిన్న దాల్చిన చెక్క, ఇప్పుడు ఉల్లిపాయలు, పుదీనా వేసుకోండి. ఉల్లిపాయ కొంచెం దూరగా వేగేదాకా కలుపుతూ ఉండండి చిన్న మంట పైన. కొంచెం ఉప్పు వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డలు తొందరగా ఎర్రగా బ్రౌన్గా అవుతాయండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి అందులో. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులో మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకొని కలుపుకోండి. చికెన్ ముక్కలు ఒక అరగంట సేపు నానితే బాగా రుచిగా, టేస్టీగా నాని మంచిగా తయారవుతాయండి. చికెన్ కింద అడుగంటకుండా చిన్నగా సన్నటి సెగ పైన కాలనివ్వండి. అటు ఇటు కలుపుతూ ఉండండి. కాసేపు మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఆ తర్వాత ఇప్పుడు మనకి చికెన్ ఉడికిపోయిందండి. సో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవడమే. ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా చేసుకున్న
రుచికరమైన ఆరోగ్యమైన ఎమ్మి ఎమ్మి నాటుకోడి కూర ఇప్పుడు రెడీ అవుతుందండి. సన్నటి మంట పైన మంచిగా ఉడకనిస్తే కూర చాలా బాగా లోపల నుంచి ఉప్పు కారం పట్టుకొని చాలా రుచిగా తయారవుతుందండి. ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన నాటుకోడి కూడా రెడీ అయిందండి. ఇది రాగి ముద్దతో కానీ, చపాతీతో కానీ, బగారా రైస్తో కానీ, వైట్ రైస్తో కానీ చాలా చాలా బాగుంటుందండి. మేమైతే బగారా రైస్తో టేస్ట్ చేసాము. కూర మాత్రం ఆహా సూపర్ వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఆస్వాదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త రెసిపీల కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. మీరు తయారు చేసిన వంటకం మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.